बासिरा राज गांधी यूनिवर्सिटी ऑफ नॉलेज टेक्नोलॉजीज का नया कैंपस महबूबनगर में कायम किए जाने के सिलसिले में साबिक महबूबनगर जिला के अरकान असेंबली ने वजीर आला रेवंत रेड्डी से मुलाकात की। MLEs एम श्रीनिवास रेड्डी, मधुसूदन रेड्डी, वाकेटी श्रीहरी, जानमपल्ली अनृदय रेड्डी, चटपर्णिका रेड्डी, थुडी मेघा रेड्डी और वीरुलुपली शंकर इस मुलाकात में शामिल थे। उन्होंने जुबली हिल्स में वजीर आला की रहाइशगाह पर उनसे मुलाकात की। वजीर आला को कैंपस की मंजूरी पर तहे दिल से शुक्रिया अदा किया। नए कैंपस से इलाकाई तलबा को मियारी तालीम के बेहतर मौके मुयस्सर आएंगे। ये अक़दाम इलाके की तालीमी तरक्की के लिए सन मील साबित होगा। अरकान असेंबली ने हुकूमत के ताउन पर इजहारन तशक्कुर किया। वजीर आला कह रहे हैं कि प्राइवेट स्कूलों के बराबर इंटीग्रेटेड स्कूल्स तैयार कर रहे हैं, मगर सिर्फ इमारतें तामीर करने से तालीम नहीं आती। ये भी बताना चाहिए कि पुराने निसाब के मुकाबले में क्या तब्दीली ला रहे हैं। अगर आप इंटीग्रेटेड स्कूल्स बना रहे हैं तो ये वाजे करें कि वहाँ कुन तलबा को मुंतकिल करना चाहते हैं, क्या गारोकाल स्कूल्स के तलबा को वहाँ लाया जाएगा। आज सरकारी स्कूल्स के बच्चों को मुंतकिल करेंगे या फिर नए दाखिले लेकर अलग तलबा को लाएंगे। साबिक वजीर और MLA सबीता इंदिरा रेड्डी ने ये सवालात उठाए हैं। रेवंत रेड्डी ग्रोकाल इदारों को कमजोर बनाने की साजिश कर रहे हैं। बतौर वजीर तालीम पिछले 1.5 साल में रेवंत रेड्डी ने तालीम के शोबे में कौन सा मुस्बत तब्दीली लाई है। अगर गिरविकलों में इंटर और डिग्री कॉलेजों को बंद करना ही तब्दीली है तो यह काबिल अफसोस है। क्या गुज़िश्ता 1.5 साल में 2000 स्कूलों को बंद करना ही तरक्की है। गरीब बच्चों के लिए चलने वाले गुरुकुल स्कूल्स की अब तक हालत पर रेवंत रेड्डी ने कभी तवज्जो दी है। ये सब सवालात साबिक वजीर और MLA सबीता इंदिरा रेड्डी ने उठाए हैं। उन्होंने हुकूमत से तालीमी शोबे की बदहाली पर फौरी इक़दामात का मुतालबा किया है। ఇంకో మాట చెప్తున్నారు, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏదైతే పెడుతున్నామో మొత్తం మార్పు తీసుకొచ్చేస్తామంటున్నారు। సంవత్సరంన్నర అయింది, మీరు ఒక కమిషన్ వేశారు, కమిషన్ వేసి కూడా మార్పు తీసుకొస్తామన్నారు। అసలు ఈ 1.5 ఇయర్లో ఏం మార్పు తీసుకొచ్చారనేది స్పష్టం చేయాలని కోరుతున్నాను। అసలు ఏం విద్యాపరంగా ఎక్కడ మార్పు తీసుకొచ్చారు? మీరు తీసుకొచ్చిన మార్పు ఏంటి? ఈరోజు గురుకులాల్లో ఉన్న డిగ్రీ కాలేజీలు మూసేస్తున్నారు, అదేవిధంగా జూనియర్ కాలేజీలు మూసేస్తున్నారు। ఈరోజు 2000 స్కూళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా మూతపడిపోయినాయి। ఇదేనా మీరు తీసుకొచ్చిన మార్పు? ఎందుకైనా విద్యా కమిషన్ వేసి ఉన్నారు మీరు। ముఖ్యమంత్రి గారు మీ దగ్గరే ఉంది కదా విద్యాశాఖ, ఎందుకు స్కూళ్ళు క్లోజ్ అవుతున్నాయి? ఎందుకు ఎస్సీ గురుకులాలలో ఉన్న ఇంటర్ కాలేజీలు కానీ డిగ్రీ కాలేజీలు కానీ ఎందుకు మూతపడేయాలనుకుంటున్నారు? దాని వెనకాల మీ ఉద్దేశం ఏంటి? గురుకులాలను ఎందుకు నిర్వీర్యం చేయాలనుకుంటున్నారు? ఒక్కసారైనా గురుకులాల్లో చదువుతున్న బిడ్డలు పేద బిడ్డలే కదా అని ఒక్కసారైనా రివ్యూ చేసే ప్రయత్నం చేశారా? దాని వెనకాల ఏం జరుగుతుంది, ఎందుకు ఇబ్బంది అవుతుంది అని ఆలోచించారా? ఇవన్నీ ఆలోచించకుండా నేను ఒక 200 కోట్లు పెట్టి బిల్డింగ్ కడుతున్న స్కూళ్ళకి విమర్శిస్తున్నారు అని అంటున్నారు। అంటే 200 కోట్లు పెట్టి నియోజకవర్గానికి ఒక స్కూల్ కడితే మరి మిగతా స్కూళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పటి వరకు 1.5 ఇయర్లో ప్రభుత్వ పాఠశాలలకు ప్రభుత్వం నుండి ఏమైనా నిధులు మంజూరు చేశారా? పోయినసారి మీరు అన్నారు కదా అక్కడున్న మహిళా సంఘాలకే ఇస్తున్నామని చెప్పేసి, ఆ ఇస్తున్న నిధులు కూడా అక్కడున్న జిల్లాలో ఉన్న మినరల్ డెవలప్మెంట్ ఫండ్స్ లాంటి ఫండ్స్నే అడ్జస్ట్ చేశారు తప్పిస్తే రాష్ట్ర ప్రభుత్వం నుండి స్కూళ్ళకి ఎప్పుడైనా ఇప్పటివరకు ₹1 మంజూరు చేశారని గౌరవ ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను। దాంతోపాటు ఒక్కసారి ఇంటిగ్రేటెడ్ స్కూల్ నేను ఏర్పాటు చేస్తున్నా, చాలా ప్రైవేట్ స్కూల్స్తో ధీటుగా నేను చదువు చెప్పాలనుకుంటున్నా అంటే బిల్డింగ్ కట్టినంత మాత్రాన చదువు రాదు ముఖ్యమంత్రి గారు। మీరు ఏం మార్పు తీసుకొస్తున్నారు? గతంలో ఉన్న మా సిలబస్ కానీ ఇప్పుడున్న సిలబస్లో ఏం మార్పు తీసుకొస్తున్నారు? ఊరికైనా బిల్డింగ్లు కడుతున్నాం, కేసీఆర్ గారు కట్టారు కాబట్టి నేను కూడా కట్టి పెడతాను బిల్డింగ్లు అంటే కుదరదు। కేసీఆర్ గారు కలెక్టర్లు కట్టారు, SP ఆఫీసులు కట్టారు, సెక్రటరీ కట్టారు కాబట్టి నేను కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టేసి వదులుతుంటే కాదు, దాంట్లో ఎవరిని జాయిన్ చేసుకోవాలనుకుంటున్నారు? ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మీరు కడితే గురుకులాల్లో ఉన్న పిల్లల్ని అక్కడ షిఫ్ట్ చేస్తారా? గవర్నమెంట్ స్కూల్లో ఉన్న పిల్లల్ని అక్కడ షిఫ్ట్ చేస్తారా? కొత్త పిల్లల్ని రిక్రూట్ చేసుకుంటారా? అది చెప్పాల్సిన అవసరం ఉంది। पंप सीटों की बंदर बांट की वजह से ही के CR के खानदान में झगड़े हो रहे हैं। MP चामिला 10 साल हुकूमत में अवाम को कुछ हासिल ना हुआ, सिर्फ उनका खानदान फायदा उठाता रहा। अगर कविता को तेलंगाना के लोग दोबारा एतबार करें तो इसे सच सामने लाना होगा। कविता को ये बताना चाहिए कि वो कुन खुफिया ताकतों से बात कर रही थी और किस तरह दौलत इकट्ठी की गई।
वो भी अवाम को मालूम होना चाहिए। MP चामला किरण कुमार रेड्डी ने उन बातों का सख्त अंदाज में इजहार किया। उन्होंने मुतालबा किया कि KCR खानदान की करप्शन पर मुकम्मल तहकीकात होनी चाहिए। వాళ్ళ కుటుంబంలో దోచుకున్న పైసలను పంచుకోనికి వచ్చిన సమస్య. వాళ్ళదేమి శత్రుద్రోహం కాదు, మిత్రద్రోహం నడుస్తుంది వాళ్ళ దాంట్లో. వాళ్ళదు 5 కుటుంబాలు 10 ఏళ్ల పాలనలా ఎవ్వడు ఏం బాగుపడకున్నా 10 ఏళ్ల పాలన వాళ్ళ కుటుంబం దండిగా దండుకొని 8 లక్షల కోట్లు ఖర్చు పెట్టిన దాంట్లో కమిషన్లు దండుకోరు. ఆ రోజు పంచుకోనట్టు ఈరోజు పంపకాలలో పంచాయతీ వచ్చింది. ఈ పంపకాల పంచాయతీని తీసుకొచ్చి ఆమె ఏదో ఉత్తరం రాసింది వాళ్ళ నాయనకు. ఆ ఉత్తరాన్ని ఎవరు లీక్ చేసిర్రో మరి ఆమె చెప్పలేదు. ఆమె లీక్ చేసిందా మరి ఎవరో దయ్యాలు ఉన్నాయన్నారు. మరి దయ్యాల పేర్లు కూడా చెప్పలేదు. ఆ దయ్యాల పేర్లనే చెప్పుంటే ఆ దయ్యాల మీద ఆమెకు చిత్తశుద్ధి ఉంటే ఆ దయ్యాల మీద మరి కంప్లైంట్ అనే ఇవ్వాలి. ఎందుకంటే ఈమె కూడా విట్నెసే కదా. ఇప్పుడు ఏమైతే నలుగురం కలిసి దొంగతనం చేస్తాము. ఒక దొంగకు సరైనటువంటి పంపకంలో దొంగతనంలో రానప్పుడు మిగతా 3 గురించి పోలీసులకు చెప్పొచ్చు పోయి అప్రూవర్గా మారి, సార్ మేమందరం కలిసి 4 దొంగతనం చేసినాం, కానీ నా తప్పే సార్. ఇప్పుడు ఆ దొంగతనం ఎట్లా చేసిర్రో, ఎన్నింటికి పోయి తాళాలు వలగొట్టిర్రో, ఎన్నింటికి దొంగతనం చేసిర్రో చెప్తే దాని మీద డిపార్ట్మెంటు CBI కానీ ED కానీ అన్ని అధికారాలు ఉన్నాయి. ఆమె సుమోటోగా ఉట్టిగానే వచ్చి లెటర్ లీక్ చేసి వీడు దొంగ వాడు దయ్యం అని చెప్పకుండా ఆమెకు నిజంగానే తెలంగాణ ప్రజల ముందు ఆమె మళ్ళీ ఒక నాయకురాలుగా నిలబడాలనుకుంటే, ఆమె మీద తెలంగాణ ప్రజలు విశ్వసించాలని ఆమె అనుకుంటే ఆమె డెఫినెట్గా ఆ దయ్యాల పేర్లు చెప్పాలి. ఆ దయ్యాలు తెలంగాణను ఏ విధంగా దోచుకుర్రో కూడా ఇవాళ తెలంగాణ ప్రజల ముందు చెప్తూ ఆమెనే ఒక ఉత్తరం ఈ ఇన్వెస్టిగేషన్ అథారిటీస్, ఎస్పెషల్లీ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ అథారిటీస్ ఉన్నాయి. స్టేట్ మీద నమ్మకం లేకున్నా స్టేట్ మీద నమ్మకం ఉన్నా, స్టేట్లో ఉన్నాయి అథారిటీస్, సెంట్రల్లో ఉన్నాయి అథారిటీస్. ఆమె 2 అథారిటీస్ కూడా ఆమె వాస్తవాలు ఒక లెటర్ రాసినట్టయితే మేము ఆమె చిత్తశుద్ధిని గమనిస్తాం. ఇక కొన్ని పేపర్లు రాస్తున్నట్టు ఆమె అధిష్టానాన్ని కలిసిందని, ఇంకెవరినో ముఖ్యమంత్రి గారు ఒప్పుకోవట్లేరని, ఇంకెవరినో కలిసిందని డెఫినెట్గా అటువంటి ప్రయత్నం జరగలేదు. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు దొంగతనంలో పాలు పంచుకున్నటువంటి వాళ్ళు వీళ్ళని తీసుకుంటే బ్రహ్మాండంగా నడుస్తున్న సంసారం ఆగమైపోతున్న విషయం ఎవరికేం తెలుసు. ఎందుకంటే ఈ సంసారం ఇప్పుడు పచ్చగా ఉంది. వాళ్ళే ఏమన్నా ప్రణాళికలు గీసి, అసలే KCR అంటే మాయల మారి మనిషి, ఆయనే ఉపాయం చేసి వాళ్ళది ఇంత మన దాంట్లోకి రాకదామనే ప్రయత్నం చేసి వాళ్ళ బిడ్డను పంపించే ప్రయత్నం కూడా చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇవాళ బ్రహ్మాండమైన నాయకత్వంతో ప్రజా పాలన అందిస్తూ ప్రజల శ్రేయస్సు కోసం ప్రజల భరోసాతోటి ముందుకు వస్తున్నటువంటి ఈ ప్రభుత్వంలో మాకు ఎవ్వరు అవసరం లేదు. ఆమె 10 మంది ఎమ్మెల్యేలను తెస్తారనేది పేపర్లో చదివేయాలా, ఏ ఎమ్మెల్యేలు అవసరం లేదు. మాకు సంపూర్ణమైన మద్దతు ఉంది ప్రజలది, మాకు సంపూర్ణమైన మెజార్టీ కూడా ఉంది అసెంబ్లీలో. కాబట్టి మాకు ఎటువంటి అవసరం లేదని తెలియదు. MLC कविता ने इंकिशाफ किया है कि उन्होंने जेल में होने के बावजूद BRS और BJP के इंजमाम की तजवीज़ की मुखालफत की। उन्होंने अपनी ज़ात के खिलाफ चलाई गई मुहिम्मात पर पार्टी की खामोशी पर सवाल उठाया। कविता ने कांग्रेस से किसी भी किस्म की बातचीत की अफवाहों को मुस्तरद कर दिया। उन्होंने वाज़ेह किया कि KCR ही उनकी वाहिद रहनुमा है। कविता ने कहा कि वो हमेशा पार्टी के मुफाद में काम करती रही हैं। उन्होंने नई पार्टी बनाने आ छोड़ने की खबरों को बेबुनियाद करार दिया। कविता ने अंदरूनी राबतों को लीक करने वालों के खिलाफ कार्रवाई का मुतालबा किया। इंटीग्रेटेड स्कूल्स के लिए कांग्रेस हुकूमत जो अखराजात का तखमीना बढ़ा रही है, वो देखकर खौफ पैदा हो रहा है। हुकूमत को स्कूलों में बुनियादी सहूलियात और असातिज़ा की भर्तियों पर तवज्जो देनी चाहिए। मंडल और ज़िला परिषद स्कूलों की हालत निहायत ख़राब है। ऐसे हालात में तालीम का मेयार गिर रहा है और तलबा मुतासिर हो रहे हैं। रियासत के वज़ीर तालीम रेवंत रेड्डी ने अब तक तालीमी निज़ाम पर एक भी जायज़ा इजलास नहीं किया। इससे ज़ाहिर होता है कि हुकूमत को तालीमी शोबे की कोई परवाह नहीं है। MLC सुवर्भी वानी देवी ने उन ख्यालात का इजहार किया। సో ఎందుకంటే మన జూన్లో స్కూల్స్ ఓపెన్ అవుతాయంటే ఫిబ్రవరి నుంచి మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఎగ్జామ్స్ అయిపోతే ఈ పిల్లలకి మార్చిలో ఎగ్జామ్స్ అయితే 2 నెలల టైం ఉంటుంది. ఏదన్నా ఎక్కువ తక్కువ ఉండేది ఉంటే అవన్నీ మనం సవరించుకోవాలి. అట్లాంటి విషయాలన్నీ పోయి ఇప్పుడు 80 కోట్లతోనే ఒక బిల్డింగ్ కట్టాలంటే ఎన్ని రోజులు పడుతుంది? దీంట్లో ఇంటేక్ ఏంటి? అసలు పాత సిలబసే కంటిన్యూ అవుతుందా? విద్యలో మార్పులు ఏమైనా చేస్తారా? అట్లాగే అప్పటిదాకా ఈ పిల్లలు ఎక్కడ ఉండాలి? ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నిటినీ కూడా ఒకే దగ్గర తీసుకొస్తే ఒక నియోజకవర్గంలో ఒక స్కూల్ అంటే మరి హాస్టల్ కూడా అందులో ఉంటుందా?
మరి ఎక్కడైతే దూరం నుంచి కొందరికి దగ్గర ఉండొచ్చు కావచ్చు స్కూల్, కానీ నియోజకవర్గం అన్నప్పుడు దూరం ఉన్న స్కూల్ పిల్లలు ఎట్లా రీచ్ అవుతారు స్కూల్ కి? ఇవాళ చాలా చాలా ఆలోచించి అనౌన్స్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. అసలు మనిషిగా చేసేదే చదువు లేకపోయిన తర్వాత వింత పశుపే కదా. మేము ఎవ్వరము కూడా దానికి వ్యతిరేకం కాదు, మీరు ఎంత చేస్తే అంత మంచిది విద్యా వ్యవస్థకి. కానీ పాత వాటిని ఏం చేస్తారు అనేది సంగతి తెలియాలి. ఇది ఎప్పటికి పూర్తి అవుతుంది, దీంట్లో ఇంటేక్ ఏంటిది, సిలబస్ ఏమన్నా మారుస్తారా, మరి ఎప్పటికి ఇది టేక్ ఆఫ్ అవుతుంది, అది స్పష్టంగా తెలియజేసేది ఉంటే కొంచెం చదువుకున్న వాళ్ళ మాకు కూడా కొంచెం, మమ్మల్ని అడుగుతుంటారు అందరు ఇదేంటి కొత్త సంగతి, మమ్మల్ని అడిగినప్పుడే మాకు కొంచెం చాలా ఆంబిగ్విటీ ఉంది, ఈ అనౌన్స్మెంట్ లో చాలా ఆంబిగ్విటీ ఉంది. ఇది క్లియర్ గా చెప్పాల్సిన అవసరం ప్రభుత్వం మీద భారం ఉంది. అది క్లియర్ చేయండి. రీఎంబర్స్మెంట్ లేదు. ఓవర్సీస్ వెళ్ళిన వాళ్ళు ఒక సెమిస్టర్ ఫీజు కట్టినారు, 3వ సెమిస్టర్ 2nd సెమిస్టర్ నుంచి వాళ్ళకి ఫీజు లేదు. అట్లా స్టూడెంట్ వీసా మీద పోయిన పిల్లలు ఎక్కడ చిన్న జాబ్ చేయడానికి వీళ్ళే, జాబ్ చేసేది వాళ్ళని రెస్ట్రిక్ట్ ఇచ్చేస్తారు, కాలేజ్ నుంచి తీసేస్తారు వాళ్ళని. ఇక్కడేమో తల్లిదండ్రులు ఆస్తులన్నీ అమ్ముకొని ఫస్ట్ సెమిస్టర్ ఏదో పంపిస్తారు, అట్లా తర్వాత ఓవర్సీస్ స్కాలర్షిప్ ఉంది కదా అని పోతారు. కానీ మరి తర్వాత వాళ్ళ చదువు ఏం కావాలి, మధ్యాంతరంగా అది పాడైపోయింది. అటువంటి వాళ్ళని ముందుగా ఆలోచించండి. చాలాసార్లు ఇంతకుముందు కూడా చెప్పాను, నేను కౌన్సిల్లో కూడా చెప్పాను, ఓవర్సీస్ స్కాలర్షిప్ మీద పోయిన పిల్లల్ని ముందుగా ఆదుకోండి. ఇవి అటెండ్ చేయకుండా కొత్త ప్రపోజల్స్ పెడుతున్నారు, దాంట్లో చాలా ఆంబిగ్విటీ ఉంది. ఇవన్నీ క్లియర్ చేయాల్సిన అవసరం ప్రభుత్వ బాధ్యత అని నేను తెలుసుకుంటున్నాను. किसानों को दी गई यकीन दहानी के मुताबिक कम अज कम इमदादी कीमतें बढ़ाई जा रही है। ये काम मुअज़्ज़ज़ वज़ीर आज़म जनाब नरेंद्र मोदी की क़यादत में मरकजी हुकूमत कर रही है। तेलंगाना रियासत भर में धान और कपास की काश्त करने वाले तमाम किसानों को सालाना 5,000 से 8,000 करोड़ रुपए फराहम किए जा रहे हैं। मरकजी बीजेपी हुकूमत की ये मदद तेलंगाना की हुक्मरान कांग्रेस हुकूमत की किसान बहबूद स्कीमों जैसे किसान भरोसा और किसान बंधु से कहीं ज्यादा है। ये किसानों की फलाह व बहबूद के लिए बीजेपी हुकूमत की संजीदगी का सबूत है। बीजेपी के रियासती सेक्रेटरी डॉक्टर प्रकाश रेड्डी ने इस बात पर जोर दिया है, किसानों को माली मुआवनत फराहम करना हुकूमत की अव्वलीन तरजीह है। ये इक़दामात किसानों की जिंदगियों में बेहतरी लाने के लिए किए जा रहे हैं। భారత ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాల మేరకు ఈ ధరలు పెంచుతూ వచ్చింది. ఒకటే లెక్క చెప్పదలుచుకున్న, తెలంగాణలో మినిమం సపోర్ట్ ప్రైస్ వల్ల మీరు ఇస్తున్న రైతు భరోసా కావచ్చు, రైతు బంధు కావచ్చు, 10,000 ఇస్తామన్నారు, 15,000 పోయింది, 15,000 3 పంటలు దాటిపోయింది, 3వ పంట కూడా ధర దిక్కు లేదు. కానీ ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా 1,50,00,000 వ్యవసాయం సాగైతుంటే 50 లక్షల ఎకరాలు పత్తి పండిస్తున్నారు. వరి, పత్తి ఈ రెండే అత్యంత ప్రాధాన్యమైనటువంటి, అత్యంత ఎక్కువ విస్తీర్ణం జరుగుతున్నటువంటి పంటలు ఇవి రెండు మాత్రమే. ఈ రోజున మనకున్నటువంటి BT2, BT3 విత్తనాలను లేటెస్ట్ గా భారత ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేస్తూ భారత ప్రభుత్వం రైతులకు అందిస్తున్నటువంటి విత్తనాలను ఇప్పుడు కనుక క్యాలిక్యులేట్ చేసుకుంటే వాటికి తెగుళ్లు తగ్గినాయి, ఉత్పత్తి బాగా పెరిగింది. సుమారుగా ఇప్పుడు నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి పలువురాల శిలకలలో కూడా 8 క్వింటాలు అవుతుంది. మంచి రేగళ్ళు, కరీంనగర్, ఆదిలాబాద్, మిగతా ప్రాంతాల్లో అయితే 15 నుంచి 20 క్వింటాల దాకా పత్తి పండుతుంది. అంటే ఆ లెక్కన ఒక ఎకరానికి రైతులకు ఇస్తున్నటువంటి లాభం ఒక్క సంవత్సరానికి 5,000 నుంచి 8,000 రూపాయల లాభం, అదనపు లాభం. ఇది నేను చెప్తుంటే పోయిన సంవత్సరం వచ్చిన దానికంటే 500 రూపాయలు కనుక క్యాలిక్యులేట్ చేసుకుంటే సుమారుగా 10 క్వింటాల్ ఎకరానికి పండినా కూడా యావరేజ్గా 10 క్వింటాల్ ఇంటూ 500 రూపాయలు అంటే 5,000 రూపాయలు ప్రతి ఎకరానికి వస్తున్నటువంటి లాభం. ఒకవేళ 15 క్వింటాలు కనుక పండితే సుమారుగా 7,500 రూపాయల లాభం ప్రతి ఎకరాకు వస్తుంది పత్తి వల్ల. ప్రతి ఎకరాకు రైతుకు వస్తున్న లాభం ఇది వాళ్ళ రైతు భరోసా కంటే, వాళ్ళ రైతు బంధు కంటే, వాళ్ళు ఇస్తున్నటువంటి ఇతర వ్యవసాయమైనటువంటి ఎటువంటి సబ్సిడీస్ కైనా అంటే కూడా ఇది చాలా ఎక్కువ అన్న విషయాన్ని మీ ద్వారా తెలంగాణ ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నా. ఈ సంవత్సరం కూడా మించుగా పత్తికి సంబంధించిన మొత్తం పంటను తెలంగాణ రాష్ట్రంలో 4 రీజనల్ ఆఫీసులు పెట్టి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ సంవత్సరం కూడా సుమారుగా 40 లక్షల బేళ్లను కొన్నది. ఈ సంవత్సరం 2024-25 వ్యవసాయ సంవత్సరానికి గింజ దియ్య కంటే ముందు క్యాలిక్యులేట్ చేస్తే సుమారుగా 50 లక్షల ఎకరాలలో తెలంగాణలో పంట సాగైంది. సుమారుగా 75 లక్షల టన్నుల ఉత్పత్తి జరిగింది తెలంగాణ రాష్ట్రంలో. మొత్తాన్ని కూడా ప్రైవేటు జిన్నింగ్ మిల్స్ కొన్నాయి కూడా CCI పూర్తి స్థాయిలో, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పూర్తి స్థాయిలో MSP రేటుకు వాళ్ళు ఇచ్చినటువంటి దానికి అనుగుణంగా
आंध्र प्रदेश के वजीर आला चंद्राबाबू नायडू ने वजीर आजम नरेंद्र मोदी से अपील की है कि 500 और 2000 रुपए के नोटों पर मुकम्मल पाबंदी आयद की जाए। उन्होंने टीडीपी के महानाडो 2025 में पार्टी कारकुनों से खिताब करते हुए ये मुतालबा किया। चंद्राबाबू ने याद दिलाया कि उन्होंने पहले भी 500 और 1000 रुपए के नोटों को बंद करने की तजवीज़ दी थी, लेकिन इस वक्त सिर्फ 1000 रुपए के नोट खत्म किए गए, जबकि 500 के नोट जारी रखे गए और 2000 रुपए के नोट मुतारफ कराए गए। उन्होंने जोर देकर कहा कि बदउनवानी और काले धन के खात्मे के लिए उन नोटों को मुकम्मल तौर पर बंद करना जरूरी है। उन्होंने डिजिटल सियासी चंदा, डिजिटल पॉलिटिकल डोनेशंस को फरोग देने की भी वकालत की। टीडीपी शफाफ और साफ सियासत के अज़्म के साथ खड़ी है, चंद्राबाबू ने वाज़े किया। భవిష్యత్తులో ఇప్పుడిప్పుడే కాదు, డీబీటీ కోసం, డైరెక్ట్ బెనిఫిట్ కోసం పోరాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను డిజిటల్ కరెన్సీ రిపోర్ట్ ప్రధానమంత్రికి ఇచ్చినప్పుడు వారిని ఒకటే రిక్వెస్ట్ చేశాను. మీరు ఈరోజు 500, 1000 రూపాయలు రద్దు చేస్తున్నారు, ఇంకా 2000 రూపాయలు కొత్తగా తీసుకొచ్చారు. అవసరమైతే 500, 1000, 2000 రూపాయలు రద్దు చేయండి, డిజిటల్ కరెన్సీ పెట్టండి. ఎవరైనా అక్రమార్కులు ఉంటే ఈజీగా పట్టుకోగలుగుతాం. ఇవన్నీ రద్దు చేయమని కోరాను. ఈ సభ సందర్భంలో మళ్ళీ ఒకసారి డిమాండ్ చేస్తున్నా. ఈరోజు అందరికీ డిజిటల్ కరెన్సీ వచ్చింది. పార్టీకి డొనేషన్ ఇవ్వాలన్నా ఒకప్పుడంతా లిస్ట్ అంతా ఇచ్చి చదివేవాళ్ళం. ఇప్పుడు నేరుగా మీ ఫోన్ ద్వారా పార్టీ అకౌంట్లోకి డబ్బులు చెల్లించే పరిస్థితికి వచ్చారంటే ఈ 500, 1000, 2000 రూపాయల అవసరం లేదు. రాజకీయాల్లో డబ్బులు పంచే అవసరం ఉండకూడదు. ప్రజా సేవే పరమావిధిగా చేసుకుని మనం పనిచేస్తే ప్రజలు మనకు ఓట్లేస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు నాతో ఏకీభవిస్తున్నామంటే అన్ని పెద్ద పెద్ద నోట్లన్నీ రద్దు చేయాలని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయండి. అప్పుడే ఈ దేశంలో పూర్తిగా అవినీతి పోతుంది. దీనికి కూడా మనం శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. एपी लेकर इस्काम केस में 4 अफराद को एसआईटी कस्टडी में दिया गया है। एसीबी अदालत ने उन चारों को 2 दिन की कस्टडी में रखने की इजाजत दी है। एसआईटी हुक्काम केसरी रेड्डी, देनंजी रेड्डी, करिशन मोहन रेड्डी और गोविंद पोआ से पूछगुछ करेंगे। ये चारों अफराद कल और परसों एसआईटी की तहवील में रहेंगे। तहकीकात के दौरान मजीद अहम मालूमात सामने आने की तवक्को है। ये केस रियासत में लेकर पॉलिसी से मुताल्लिक घोटाले से जड़ा हुआ है। एसआईटी मामले की हर जाविये से छानबीन कर रही है। हैदराबाद में मूनसून से कबल 146 वाटर लॉगिंग पॉइंट्स की निशानदेही की गई है। इंचार्ज वजीर पूनम प्रभाकर ने मूनसून तैयारियों का जायजा लिया और सफाई, पानी और निकासी आब के इंतजामात पर जोर दिया। वाटर बोर्ड और जीएचएमसी ने मुश्तरका तौर पर मुतासिरा इलाकों की निशानदेही की। उन्होंने पीने के साफ पानी की फराहमी और सीवरेज के मुअस्सर इंतजाम की हिदायत दी। 90 रोज़ा एक्शन प्लान के तहत सीवरेज शिकायत में 30% कमी रिपोर्ट हुई है। वजीर ने सिविक पिट की तामीर की अहमियत पर जोर दिया और खिलाफ वर्जी पर कार्रवाई की वार्निंग दी। गैर कानूनी कनेक्शंस के खिलाफ कार्रवाई और शिकायत के लिए 1,55,313 पर राबता की हिदायत दी। हैदराबाद के एक 33 साला कारोबारी शख्स को जाली रिटर्न स्टॉक स्कीम में 2.69 लाख रुपए का नुकसान हुआ। ये स्कीम फ्लिपकार्ट और अमेजोन के जाली होलसेल रिटर्न स्टॉक के जरिए लाइन हुई। 9 अप्रैल 2025 को कोलकाता के एक नंबर से कॉल आई जिसमें स्कूल बैग्स और पंखों पर रियायती अशिया की पेशकश की गई। कॉल करने वाले ने काबिल एतमाद शनाख्ती दस्तावेजात फराहम की, जिनकी तस्दीक के बाद मुतासिरा ने बड़ी खरीदारी की। धोखा दहिंदा ने कहा कि सामान गैर मौजूद ट्रांसपोर्ट कंपनी के जरिए भेजा गया है और बाद में जाली ट्रेन टिकट भेजा। आखिरकार इसने फ़ोन बंद कर दिया और राब्ता मुनक़ते कर लिया। मुतासिरा ने ऑनलाइन शिकायत दर्ज कराई और हुक्काम ने अवाम को ऐसी स्कीमों से खबरदार किया है। हैदराबाद के नाम्पली एग्जीबिशन ग्राउंड्स में 8 जून को सालाना फिश प्रसाद तकसीम की जाएगी। महकमा फिशरीज ने इस मौका के लिए 1.5 लाख मछली के बच्चे तैयार किए हैं। वजीर पूनम प्रभाकर ने जीएचएमसी, पुलिस, रेवेन्यू और दीगर महकमों के साथ तैयारियों का जायजा लिया। तकरीब के दौरान सिक्योरिटी, मेडिकल कैंप,
फायर सेफ्टी और सफाई के खुसूसी इंतजामात होंगे। ख्वातीन और बुजुर्ग शहरियों के लिए अलहिदा कतारों और महदूद VIP पासिस का बंदोबस्त किया गया है। ट्रैफिक नज़्म व नसक के लिए 10 पार्किंग जोन्स और खुसूसी RTC बसें चलाई जाएंगी। लायंस क्लब और NCC के रजाकार मदद करेंगे, जबकि 185 साल से फिश प्रसाद तकसीम करने वाले बातनी खानदान की शिरकत भी होगी। BRS जुबली हिल्स के MLA मगंती गोपीनाथ ने पार्टी लीडर मोहम्मद सरदार की नमाज जनाजा में शिरकत की। मोहम्मद सरदार ने मुबैना तौर पर कांग्रेस लीडर और बोराबंडा के कारपोरेटर बाबा फसलदीन की हरासानी से तंग आकर खुदकुशी कर ली। सरदार की अचानक मौत पर BRS कारकुनान शदीद गम और सदमे में हैं। पार्टी हलकों में उनके लिए गहरे जज्बात और तज़ियत का इजहार किया जा रहा है। कारकुनान का मुतालबा है कि सरदार की खुदकुशी के जिम्मेदारों के खिलाफ सख्त कार्रवाई की जाए। मोहम्मद सरदार की खिदमात और कुर्बानियां BRS के लिए नाकाबिले फरामोश हैं। पार्टी इंसाफ के हुसूल तक आवाज़ बुलंद करने का अज़्म कर रही है। थोड़ा बच्चा आगे चल रहा आगे चल रहा नरमेल जिला में एक किसान ने कलेक्टर ऑफिस के सामने धान की बोरी के साथ एहतजाज किया। किसान का कहना है कि धान खरीदारी में 15 दिन से ताखीर हो रही है, फौरी खरीदारी की जाए। लक्ष्मण चंदा मंडल के बाबापुर गांव में खरीदारी मरकज पर सस्ती से किसान नाराज है। किसानों ने इल्जाम लगाया कि एक बोरी का वजन 41 किलोग्राम लिया जा रहा है, जो नाइंसाफी है। गैर मौसमी बारिश के बाइस धान भीग चुका है और इसमें कोम्पलें निकल रही है। किसानों ने कलेक्टर से फौरी मुदाखलत की अपील की है। उनका मुतालबा है कि गीला धान फौरन खरीदा जाए ताकि नुकसान से बचा जा सके। మేము గత 15 రోజుల క్రితం కోసినాము. 13వ డేట్ నాడు కోయడం జరిగింది. 13, 14, 15 మ్యాచర్ రావడం జరిగింది. కొన్నేమో 20 పైన మ్యాచర్ రావడం జరిగింది. లారీలు రాలేదు, అమ్మాలి వాళ్ళు రాలేదు. PSCS నిర్వాహకులు 4-5 గ్రామాలకు జోకడం జరిగింది. మా ఇంతకుముందు సొసైటీకి ఇచ్చిన బాగుంది, మన గాకాకు మహిళలకు ఇచ్చిన బాగుండేది. అక్కడ జోకిన తర్వాత 80% ఖాళీ అయిపోయింది, 20% మాత్రమే ఉన్నాయి. ఇక్కడ మాత్రం 80% ఉన్నది, 20% మాత్రమే జోకడం జరిగింది. లక్ష్మణ్ చంద, కోరిగా, కంజరు, లింగంపల్లి అట్లా వేరే గ్రామాలలో జోకి మా ఊళ్ళో జోకలేదు. వర్షం 21 డేట్కు రావడం జరిగింది. అయినా కూడా లారీలు రాలేదు, జోకలేదు. తడిసినాయి అని చెప్పి కింద పదనొచ్చింది, తడవలేదు పూర్తిగా. అయినా కూడా జోక్తలేడు. ఎక్కువ కటింగ్ అయితే ప్లస్ ఎక్కువ జోక్తా అందరికి 41.500 గ్రాములు జోక్తే మాకేమో ఎక్కువ జోక్తా అని చెప్పి ఇన్ఛార్జ్ ఏం రాంగ। जिला महबूबाबाद के दिनताला पली मंडल के पीडा मापुरम गांव में किसानों ने एहतजाज किया। किसानों का कहना है कि खरीदारी मरकज में हुक्काम गीला धान खरीदने से इनकार कर रहे हैं। किसानों ने बताया कि धान को मरकज तक लाए हुए 1 महीना हो गया है। गैर मौसमी बारिश की वजह से धान भीग गया और इसमें कोम्पलें निकल आई हैं। किसानों ने हुकूमत से फौरी मुदाखलत की अपील की है। उनका मुतालबा है कि भीगा हुआ धान फौरी तौर पर खरीदा जाए। हुक्काम की बेहिस्सी पर किसानों में शदीद नाराजगी पाई जा रही है। ఎవరైనా
పోవాలి ఇలా లేకుండా పోవాలి అంతే ఆరిపోతుంది లేకుండా మాత్రం ఇట్నే ఉంటాయి అంతే ఇక సంగతి మీ ఇష్టం లారీ లేసినాక లారీ निर्मल जिला के कदम मंडल के धर्माजी पेट ग्राम पंचायत दफ्तर में एक प्रोग्राम के दौरान दिलचस्प मंजर सामने आया। गांव में सरपंच न होने की वजह से खाली कुर्सी पर एक कुत्ता बैठ गया। इस मंजर को देखकर अवाम ने रेवंत रेड्डी हुकूमत पर तंज के तीर चलाए। लोगों ने कहा कि सरपंच की कुर्सी खाली रहने से अब कितुई भी इस पर बैठ रहे हैं। अवाम का मुतालबा है कि हुकूमत फौरी तौर पर सरपंच इंतखाबात मुनक्किद करे। कई माह से उहदे खाली हैं, लेकिन हुकूमत इस पर कोई इक़दाम नहीं कर रही। कांग्रेस हुकूमत के खिलाफ बढ़ती नाराजगी के दरमियान लोग अपनी नाराजगी का इस अंदाज में इजहार कर रहे हैं। फोन टेपिंग केस में प्रभाकर राव को राहत मिली है। सुप्रीम कोर्ट ने हुक्म दिया है कि प्रभाकर राव को पासपोर्ट जारी किया जाए। पासपोर्ट हासिल होने के 3 दिन के अंदर वो भारत वापस आना होगा। अदालत ने अगली समाअत 5 अगस्त तक मुलतवी कर दी है। इस वक्त तक प्रभाकर राव को गिरफ्तार न करने का हुक्म भी दिया गया है। ये फैसला उनके वकील की दरख्वास्त पर सुनाया गया। केस में मजीद कार्रवाई अगली समाअत के बाद तय की जाएगी। साल 2023-24 के ज़रिए वजीर की वजारत के आदाद और शुमार अवामी हैं। मोदी हुकूमत गंदुम और धान के सिवा किसी और फसल को MSP पर नहीं खरीदती। सिर्फ MSP का ऐलान किया जाता है मगर अमली तौर पर खरीदारी नहीं होती। मिसाल के तौर पर 16.53 लाख टन जो कि पैदावार हुई, मगर हुकूमत ने कुछ नहीं खरीदा। 3.65 लाख टन मकई पैदा हुई, सिर्फ 5,000 टन खरीदी गई। पार्लियामेंट की जरिए स्टैंडिंग कमेटी ने सिफारिश की कि MSP को कानूनी जमानत दी जाए और ज़राअत से टैक्स हटाया जाए। कांग्रेस जनरल सेक्रेटरी रणदीप सिंह सुरजेवाला ने कहा कि वजीर आजम ने इस रिपोर्ट को रद्दी की टोकरी में डाल दिया। एक और पहलू है, एक और चार्ट मैंने आपको भेजा है। आप MSP दे दीजिए 10,000 रुपया, खरीदो ना 2 रुपए की फसल, तो MSP के मायने क्या है? मैं आपको बोल दूं, आपकी तनख्वाह आज से 5 लाख रुपया है, तो आप एडिटर के पास जाएंगे और कहेंगे मेरे को वो 5 लाख रुपया दो। बोलो देना वेना कुछ नहीं है, बस घोषणा कर दिए। 2023-24 के कृषि मंत्री के कृषि मंत्रालय के आंकड़े सार्वजनिक है। I've given you a second chart. हिंदुस्तान में ये बार बार मैंने पहले भी बताया कि गेहूं और धान को छोड़कर मोदी सरकार कोई फसल MSP पर खरीदती ही नहीं। तो भैया आप देते रहो, MSP की घोषणा करते रहो, खरीदना है नहीं कुछ, तो उसके मायने क्या हैं? अगर आपको मैं ध्यान आपका आकर्षित करूं, गेहूं और धान को छोड़ दीजिए। गेहूं 23%, धान 56% MSP पर खरीदते हैं। 56% खरीदो तो रेट स्टेबलाइज हो जाता है। आई कंसीड इट, क्योंकि फिर मार्केट फोर्सेस को भी खरीदना पड़ेगा। पर आप आगे आ जाइए, जौ पे आइए। जौ का उत्पादन हुआ 16,53,000 टन। मोदी सरकार ने कितना खरीदा? 0, एक दाना भी नहीं खरीदा MSP पे। ज्वार पर आ जाइए, उत्पादन हुआ 47। गोवा में आम आदमी पार्टी का खानदान मजबूत होता जा रहा है। गोवा के नौजवान और इनकलाबी रहनुमा श्री कृष्ण पुराब ने आज आम आदमी पार्टी की रुकनियत हासिल की। वो आम आदमी पार्टी और अरविंद केजरीवाल के अवामी मुफाद के कामों और मुतबादिल सियासत से मुतासिर हुए। श्री कृष्ण पुराब ने सीनियर रहनुमा आतिशी गोवा के इंचार्ज पंकज गुप्ता और आम आदमी पार्टी गोवा के कोऑर्डिनेटर अमित पालीकार की मौजूदगी में पार्टी की रुकनियत ली। वो गोवा में आम आदमी पार्टी के मुहिम को तेजी से आगे बढ़ाएंगे। उनका मकसद रियासत में काम की सियासत को फरोग देना है। गोवा में तब्दीली और तरक्की के लिए उनका जज्बा काबिल तारीफ है। आज मुझे इस बात को बताते हुए खुशी है कि गोवा के एक नामी यंग डायनामिक पॉलिटिशियन श्री कृष्ण परब आज आम आदमी पार्टी ज्वाइन कर रहे हैं। श्री कृष्ण परब रेवोल्यूशनरी गोअन्स, जो एक यूथ का ग्रुप 5-6 साल पहले गोवा में बना, वहाँ के मुद्दों को उठाया, फिर उन्होंने चुनाव भी लड़ा, से हैं। रेवोल्यूशनरी गोअन्स के फाउंडर मेंबर्स में से रेवोल्यूशनरी गोअन्स के जनरल सेक्रेटरी रहे श्री कृष्ण परब, जिन्होंने रेवोल्यूशनरी गोअन्स के साथ मिलके उनके ऑर्गेनाइजेशंस को पूरे सतारी और बिचोले में इलाके में खड़ा किया। जो IIT की लैंड एक्विजिशन के खिलाफ एक बड़ा प्रोटेस्ट गोवा में चला,
उसको लीड करने वालों में से श्री कृष्ण परब रहे। जब गोवा की मेन स्ट्रीम मीडिया ने गोवा के ग्राउंड के मुद्दों को ब्लैकआउट किया, तो एक बड़े स्तर पर गोवा के आम लोगों के मुद्दों को डिजिटल प्लेटफॉर्म पे पहुंचाने वाले श्री कृष्ण परब रहे। और 2022 के विधानसभा चुनाव में इन्होंने मायम विधानसभा से चुनाव लड़ा और तकरीबन 15% वोट शेयर वहां से पाया। आज श्री कृष्ण परब जी